ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ విధిస్తూ తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. ఇక ఏప్రిల్ 1న కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై కోర్టు విచారణ జరపనుంది. అంతకుముందు కవిత ఈడీ కస్టడీ ముగిసిన నేపథ్యంలో ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరపు లాయర్ కోరారు. కవితను 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం కవితకు 15 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. కవితను తీహార్ జైలుకు తరలించాలని ఆదేశించింది. కవిత కస్టడీ రిపోర్టులో ఈడీ కీలక అంశాలు ప్రస్తావించింది. కవిత అత్యంత ప్రభావవంతమైన నాయకురాలని, ఈ కేసులో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయడంతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపింది. భవిష్యత్తులో విచారణకు ఆటంకం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వ్యవహారంలో కవిత కీలకమైన కుట్రదారు, లబ్దిదారు అని ఈడీ తేల్చింది. కవిత పాత్రపై మరింత పరిశోధన చేయాల్సి ఉన్నందున 15 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపాలని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉంటే కోర్టులో విచారణకు హాజరయ్యే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు కవిత. ఇది మనీ లాండరింగ్ కేసు కాదని పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ కామెంట్స్ చేశారు. తాను అప్రూవర్ గా మారనని, కడిగిన ముత్యంలా బయటకొస్తానని చెప్పారు కవిత. బయటకు వస్తాను, నేను టెంపరీగా జైల్లో పెట్టచ్చు, మనీ లాండరింగ్ కేసు. ఇట్ ఇస్ అ పొలిటికల్ లాండరింగ్ కేసు. One accused has already joined BJP. Second accused is getting a BJP ticket. Third accused has given 50 crores in electoral bonds. This is not a money laundering case, it is a political laundering case. It is a fabricated and false case. We will come out very clean. Jai Telangana.